పాత రోజుల్లో పత్రికలో వార్త వచ్చిందంటే దాంట్లో అయ్యో ఇదే అని తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు పత్రిక వార్త వెనకాల ఉన్న ఇంటెన్షన్స్ వెంటనే జనానికి తెలిసిపోతుంది. ఈనాడు జ్యోతి ఈ గత కొన్ని రోజుల నుండి అధికారుల మీద వార్తలు రాస్తున్నప్పుడు నేను ప్రస్తావించాను, అధికారుల బదిలీలు జరుగుతూ ఉంటాయి చూడండి అని. అందులో పల్నాడు ఎస్పీ వీళ్ళ బదిలీలు అవుతాయి చూడండి అని. జరిగింది కదా, నేను చెప్పింది నిజమైంది కదా. నా అంచనా దాటి ఇంకా పోల వీళ్ళ వార్తలు 80% నా అంచనా నిజమే అవుతుంది. ఇక్కడ వీళ్ళ కొత్త ఎస్పీలంటూ ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఈ కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా తీసేయమన్నది కాదు, ద చీఫ్ సెక్రటరీని తీసేవిచ్చాలని. ఇవాళ పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి అధికారులు డీజీపీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ వీళ్ళందరినీ తీసేయించడానికి వాళ్ళందరి ప్లేసుల్లో తెలుగుదేశం అనుకూల అధికారుల్ని తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసమని అంటే వ్యవస్థలని మేనేజ్ చేయడం అంటారు కదా, పత్రికలో వార్త వస్తుంది, దాని మీద ఎన్నికల సంఘం చర్య తీసుకోమని ఒత్తిడి వస్తుంది, పార్టీ ఒత్తిడి చేస్తుంది. ఎన్నికల సంఘం చర్య తీసుకోకపోతే, పట్టించుకోకపోతే పత్రికల ద్వారా వాటిట్లతో దాడి చేస్తారు ఎన్నికల సంఘం మీద. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ద్వారా పైకి కంప్లైంట్ చేపిస్తారు. తద్వారా ఫైనల్గా అక్కడ జోక్యం చేసుకుని తమ అనేటటువంటి పని జరగాలి. ఇది దశాబ్దాలుగా చంద్రబాబు గారు అనుసరిస్తున్నటువంటి వ్యవస్థల మేనేజ్మెంట్ వ్యూహంలో భాగం ఇది.